అది కావాలి ఏంటా? లోకము మిమ్మలను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఏంటండి బాబు? ఎవరిని ద్వేషించినా వీళ్ళందరూ మనల్ని ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు. బుద్ధి లేని వాళ్ళు ఎవరండి ద్వేషించే వాళ్ళు? ఎవరు? దేవుడు ఎనగనటువంటి బుద్ధిహీనులు ద్వేషిస్తున్నారు. మనకంటే ముందుగా అయ్యా ఇది అవమానమా? మనకంటే ముందుగా ఎవరు ద్వేషించాలి? అక్కడ చదవండి, మాట చదవండి. 18 మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. లోకము మీకంటే ముందుగా నన్ను ద్వేషించని మీరు ఎరుగుదురు కదా. ఎక్కడైనా రామకృష్ణ 1:30 ఏముంది? కొండిగాండ్రును అపవాదికుల కొండిగాండ్రులను ఇక్కడ అక్కడ చెప్పేవాళ్ళు. అపవాదికులు అంటే వాళ్ళు సాతాను యొక్క అనుచరులు. ఆ తర్వాత ఎవరన్నా దేవుణ్ణి ద్వేషించేవారును, హింసకులు హింసించేవారును. ఎక్కడున్నాడే దేవుడు? పోవాయను మాకు తెలిసలే దేవుడు అనేవాడు. అహంకారులను, బింకములాడేవారు, అది చెడ్డ వాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, మాట తప్పేవారు, అనురాగరహితులను, నిర్ధారణైరి. చాడండి సార్, ఇంతమంది సువార్తగా బాబు ఇవన్నీ ఎందుకు చెప్పని తెలుసా? ఇంతమంది అడ్డున్నారు సువార్త చెప్పడానికి. అర్థమవుతుందా? ఎంతమంది ఉన్నారు? ఎన్ని రకాలు ఉన్నారు అక్కడ? బెంకమలాడేవారు, అనురాగరహితులు, తల్లిదండ్రులకు అధీలు కాని వారు, ఇంకా చెడ్డవారు, అహంకారులు. అవునా? ఇంతమంది ని తప్పించుకుని మనము సువార్త ప్రకటించవలసిన వారు అయి ఉన్నాము. బుద్ధి లేని వాడికి, దేవుడు లేని వాడికి దేవుడు ఉన్నాడు అని చెప్పవలసినటువంటి భారం మన మీద ఉంది. దేవుడు